హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం 7th క్లాస్ సైన్స్లో మనకు 14th లెసన్ అయినటువంటి వాటర్ టూ లిటిల్ టు వేస్ట్ అనే మనం పాఠం నేర్చుకుంటున్నాము. మనము ఇది బయో సైన్స్ కింద తీసుకుంటున్నాం కాబట్టి మనకు ఫిజికల్ సైన్స్ అనేది మనము ఆఫ్టర్ ద టెట్ అనేది చెప్తున్నామండి. అంటే మనకు ఫిజికల్ సైన్స్ క్లాసెస్ అనేవి జూలై 1కి స్టార్ట్ అవుతుంది. ఓకే, మీరు అది గుర్తుపెట్టుకోండి. జూలై 1కి ఖచ్చితంగా 100% ఒక క్లాస్ మ్యాగ్నెట్ అనేటువంటి క్లాస్ అనేది మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరైతే ప్రిపరేషన్ కంటిన్యూలో ఉండండి, ఏది నమ్మకండి. తర్వాత వచ్చేటువంటి కరోనా కానివ్వండి, ఏది మనల్ని టెట్ ఎగ్జామ్ కానివ్వండి, డిఎస్సికి దేనికి ఆపదు. మీరైతే ప్రిపరేషన్ అయితే కంటిన్యూలో ఉండండి. మీకు ఏ డౌట్ ఉన్నా లర్నర్ జోన్ ఉంది అనేటువంటిది మర్చిపోకండి. ఓకే అండి, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఏంటిది మనకి ఇది వాటర్ డే అనేది ఇచ్చారు. వాటర్ డే అనేది మనకు డిఎస్సి 2024లో మనకు జీకే అండ్ సిఏ సంబంధించినటువంటి దాంట్లో వచ్చింది, కానీ మనకి ఇది సిలబస్లో ఉంది. కాబట్టి మనం ఇంపార్టెంట్గా నేర్చుకోవాల్సిన విషయం ఇది. ఒక్కసారి చూసుకున్నట్లయితే ఆన్ వాటర్ డే ఏంటిది, అసలు వాటర్ డే ఎప్పుడు జరుపుకుంటారు, ఎక్కడి నుండి అంటే ఏ సంవత్సరం నుండి జరుపుకుంటారు అనేది చూద్దాం. ఇక్కడ డూ యూ నోలో ఇచ్చారండి. మనము ఆన్ వరల్డ్ వాటర్ డే దట్ ఈస్ 22 మార్చ్. ఎప్పుడు 22 మార్చ్ 2005. ద పీరియడ్ ఏంటిది 2005 నుండి 2000 ఇప్పుడు మనకు 15 వరకు ఏమంటారంటే ఇంటర్నేషనల్ డికేడ్. అంటే ఏంటిది, ఆ 10 సంవత్సరాలు అనేది ఇంటర్నేషనల్ అంతర్జాతీయ దశాబ్దం అని మనకు డిక్లేర్ చేశారు. తర్వాత అసలు ఏంటిది దేంతో అంటే వాటర్ ఫర్ లైఫ్ అనేటువంటి ఒక స్లోగాన్ తోటి రావడం జరిగింది. అండి మీకు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే 22 మార్చ్ అనేది మనకు లర్నర్ జోన్ స్టార్ట్ అయినటువంటి డేట్ అండి. కరెక్ట్ ఆ రోజే స్టార్ట్ చేసాం. కరెక్ట్ మనకు 2 months అవుతుంది. తర్వాత 2005 నుండి 2015 వరకు ఇంటర్నేషనల్ డికెట్. తర్వాత దానికి వచ్చినటువంటి స్లోగాన్ అంటే దేంతో స్టార్ట్ అయిందంటే వాటర్ ఫర్ లైఫ్. ఈ మూడు గుర్తుపెట్టుకోండి, ఇనఫ్. దీనికన్నా ఇంకేం పెద్దగా అడగరు. మ్యాక్సిమం వాటర్ డే అనేది అడుగుతారు. తర్వాత మనం చూసుకున్నట్లయితే మనకు వాటర్ పర్సెంటేజ్ అనేది 100%గా ఇవ్వడం జరిగింది. దాన్ని ఎట్లా డివైడ్ చేశారంటే ఓషన్ అంటే సముద్రాలకు సంబంధించినటువంటి ఎంత ఉంది అంటే 97% ఉందట. బట్ ఇది యూజ్ కాదు మనకు. ఓకే, నెక్స్ట్ గ్లాసియర్స్ అండ్ పోల్స్ యాజ్ ఐస్ ఫ్రెష్ వాటర్ అంటే ఏంటిది మనకు ఇక్కడ మనకు ఏంటిది మన మంచులు, తర్వాత ఐస్ గడ్డ అంటే హిమాలయాస్లలో ఉంటుంది కదా, వాటికి సంబంధించినవి అన్నట్టు. అవి మన నార్త్ పోల్ సౌత్ పోల్స్కి ఉంటాయి కదా, అక్కడ ఉన్నటువంటి వాటర్ ఎంత ఉంది అంటే 2% ఉంది. అంటే దాదాపుగా 99% అనేది అయిపోయింది. మరి మిగిలింది ఏంటిది 1%. ఈ 1% అనేది ఫ్రెష్ వాటర్. ఇది మనకు ఒక 4 నుండి 5 సార్లు అడిగారు టెట్ అండ్ డిఎస్సిలలో. ఫ్రెష్ వాటర్ పర్సెంటేజ్ ఎంత మన దగ్గర బిట్స్లలో కూడా నేను పోస్ట్, మీరు హోము వీడియోస్ ప్లేలిస్ట్ పక్కన పోస్ట్ ఉంటుంది ఛానల్లో, దాంట్లో వెళ్ళినట్లయితే అన్ని ప్రాక్టీస్ బిట్స్ మస్తున్నాయి, చూడండి ఒకసారి. ఈ ఫ్రెష్ వాటర్ ఎక్కడి నుండి వస్తుందంటే గ్రౌండ్ వాటర్, వాటర్ ఇన్ పాండ్స్, లేక్స్ అండ్ రివర్స్. ఓకేనా, నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ పాయింట్స్లలో వెళ్ళిపోదాం. దానికన్నా ముందు ఏంటిదంటే ఇది ప్రాసెసెస్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి స్టేజెస్. ఇవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాకపోతే మీరు చూడండి ఇవి ఎట్లా ఉంది అనేది. ఓకేనా, ఇది నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం. ఇక్కడ చూసినట్లయితే వాటర్ టు లిటిల్ టు వేస్ట్, నీరు ఉన్నదే కొంచెం వృధా చేయకండి. ఓకేనా, నీరు ఉన్నదే కొంచెం వృధా చేయకండి, అది మన మీద బాధ్యతగా తీసుకొని ఉండండి. ఓకేనా, ఇప్పుడు వాటర్ డే మనకు 22 మార్చ్. ఓకే, 2005 to 15 అనేది ఇంటర్నేషనల్ డికేట్. దేని మీద అంటే వాటర్ ఫర్ లైఫ్ అనేటువంటి ఉద్దేశంతో. తర్వాత మనకి టేబుల్ కూడా నేర్చుకున్నాము. తర్వాత ఇక్కడ చిన్నగా మనకి ఇంకొక స్లోగాన్ ఇచ్చారు, సేవ్ వాటర్ సేవ్ లైఫ్ అనేది, అది కూడా స్లోగానే. తర్వాత మనం ఇంపార్టెంట్లో వెళ్ళిపోదాం. సీటెట్ డిసెంబర్ 2024లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటిదంటే ఓన్లీ 3% ఈజ్ అవైలబుల్ ఫ్రెష్ వాటర్. అక్కడ నేను షాక్ అయినా, అరే 1% కదా అని నేను అనుకున్నా, కానీ 3% అనేది ఉంది. అది రైట్ ఆన్సర్ అయింది అదృష్టానికి. చూడండి అట్లుంటుంది అన్నట్టు. మనము ఐడియా ఉండాలి, దేని మీద అయినా ఐడియా ఉంటేనే మనం రాయగలుగుతాం, ఐడియా లేకపోతే రాయలేము.
ఓకేనా. 2/3 అనేది ఐస్ అండ్ స్నో, అంటే మిగిలినటువంటి 1/3 ఏదైతే ఉందో అది ఫ్రెష్ వాటర్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా చూద్దాం. వాటర్ టేబుల్ హ్యాస్ ఫాలెన్ 300 మీటర్స్ డౌన్, అంటే ఏంటిది, మనకు భూగర్భ జలాలు అనేటువంటివి మనం బోర్వెల్స్ వేస్తాం కదా, ముందు మన తాతకి ఎంత 100 మీటర్స్కి వాటర్ వచ్చేసింది, మన నాన్నకు 200 మీటర్స్కి వచ్చేసింది, మనకి ఇప్పుడు ఎంతకు వస్తుంది 300. అంతే ఏంటిది, తగ్గుతుంది తగ్గుతుంది తగ్గుతుంది. ఇగో ఇట్లా ఈజీగా నేర్పిస్తున్నాం అన్నట్టు. ఇట్లా ఈజీగా నేర్పించినప్పుడు మీరు ఏం చేయాలి, ఒక లైక్ బటన్ కొట్టాలి, సబ్స్క్రైబ్ చేయాలి. తర్వాత 9.3 బిలియన్ ఏంటిది పీపుల్స్ ఎప్పటికైతారట, 2050కి మనమట 9.3 బిలియన్స్ అవుతామట. ఓకే. ఇది ఎప్పుడు బుక్ తెలంగాణ వచ్చిన తర్వాత 2015లో అప్పుడు రాసింది అన్నట్టు. తర్వాత 2/3 వాటర్ షార్టేజ్ బై 2025. ఇప్పుడే మనం ఉన్నది 2025లోనే ఉన్నాం కదా, అంటే ముగ్గురులో ఇద్దరు, ఇప్పుడు మన ఫ్రెండ్స్ నేను, ఇంకో మా ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్, మేము ముగ్గురం ఉన్నాం కదా, మా ముగ్గురులో ఇద్దరికే దొరుకుతుంది అట, ఇంకొనికి దొరకదట. సారీ, ఒక్కనికే దొరుకుతుంది, ఇద్దరికి దొరకదు. అట్లా ఉందట వాటర్. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ మనకు వచ్చేసింది క్రైసిస్ అనేది, కానీ అయినా కానీ మన ఇక తగ్గది, అది మన అలవాటు, కానీ తగ్గించుకోవాలి. లాస్ట్కు ఎట్లా ఉంటుందంటే నెక్స్ట్ వరల్డ్ వారు వాటర్ మీదనే ఉంటుందట. అట్లున్నది కథ. సేవేజ్ అంటే ఏంటిది, సేవేజ్ ఈజ్ ఏ లిక్విడ్ వేస్ట్. ఏంటిది, మనము ఏదైతే హోమ్స్లలో వాడతాం కదా, ఆల్ ద వేస్ట్ రిలీజ్డ్ ఫ్రమ్ హోమ్స్, ఇండస్ట్రీస్, హాస్పిటల్స్. ఇది మనము వృధాగా, ఇప్పుడు మనకు వాష్రూమ్ కానివ్వండి, ఇంకా మనకు డొమెస్టిక్ సంబంధించినటువంటి పనులలో లిక్విడ్ అనేటువంటి వేస్టేజ్ ఉంటుంది. ఇప్పుడు మనము బోళ్ళు కడిగినప్పుడు ఆ వాటర్ ఉంటుంది, మనం స్నానం చేసినప్పుడు ఇట్లా వివిధ లిక్విడ్ వేస్ట్ ఉంటుంది కదా, దాన్ని మనం సేవేజ్ అంటాం. దాంట్లో మోస్ట్ ఆఫ్ ది వాటర్ అనేదే ఉంటుంది, దాంట్లో లిక్విడ్ వేస్ట్ అనేది. నెక్స్ట్ డిజాల్వ్డ్ ఇంప్యూరిటీస్ అంటే ఏంటిది, మనకు దాంట్లలో డిజాల్వ్డ్ ఇంప్యూరిటీస్ డిసీజెస్ కాస్ బ్యాక్టీరియా అండ్ అదర్ మైక్రోస్. దిస్ ఇంప్యూరిటీస్ కాల్డ్ ఏంటిది, కాంటిమినేటెడ్స్. ఏంటిది, కాంటిమినెంట్స్. ఏంటిది, కలుషితాలని కూడా మనం అంటాము. ఇక్కడ మనకు ఒక్కసారి చూసినట్లయితే ఏదైతే అవి ఉంటాయి కదా, దాంట్లో డిజాల్వ్డ్ ఇంప్యూరిటీస్ ఉంటాయి. అవి ఏం చేస్తాయి, ఆ డిసీజ్ని అంటే బ్యాక్టీరియాని ఫామ్ చేస్తాయి. ఇంకా మైక్రో సూక్ష్మ బ్యాక్టీరియాలు ఉంటాయి కదా, వాటిని చేసి ఆ ఇంప్యూరిటీస్ ఏమంటామంటే కలుషితాలు. మరి అవి మనకు హార్మ్ఫుల్లే కదా, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ అంటే ఏంటిది, జీవ సంబంధ మలినాలు అంటే ఏంటిది, హ్యూమన్ ఫేషియస్, యానిమల్ వేస్ట్, ఆయిల్, యూరియా, పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్, ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ వేస్ట్ ఎక్సెట్రా. ఇదంతా కూడా హ్యూమన్ వేస్టెస్ అంటే ఏంటిది, మనం విసర్జనాలు చేస్తాం కదా, 1 2 అవి. తర్వాత యానిమల్ వేస్ట్ అంటే ఏంటిది, వాటి యొక్క విసర్జనాలు. ఆయిల్ ఉంటుంది, దాంట్లో యూరియా, పెస్టిసైడ్స్ అంటే మనందరికీ తెలిసి మందులు, హెర్బిసైడ్స్ కూడా తెలుసు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కూరగాయలు, అన్ని వేస్టేజ్ని మనము ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ అంటాం. అంటే దిస్ ఈస్ గుడ్ ఫర్ ఎవరికి, ప్లాంట్ కానివ్వండి, ల్యాండ్. మరి ఇనార్గానిక్ ఇంప్యూరిటీస్ అంటే ఏంటిది, అకర్బ సంబంధ మలినాలు అంటే ఏంటిది, ఇనార్గానిక్ అంటే ఏంటిదో చూద్దాం. నైట్రేట్స్, ఫాస్ఫేట్స్, మెటల్స్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా ఇంప్యూర్ ఆర్గానిక్స్. ఓకేనా. నెక్స్ట్ బ్యాక్టీరియా అండ్ అదర్ మైక్రోబ్స్ అంటే ఏంటిది, సూక్ష్మజీవులు, తర్వాత బ్యాక్టీరియా. ఓకేనా. అవి ఏంటి అంటే కలేరా, టైఫాయిడ్, ఏంటిది డైనెస్ట్రీ అంటే ఏంటిది, ఇవన్నీ కూడా మనకు వాటర్ ద్వారా వచ్చేటువంటివి రోగాలు అన్నట్టు. ఈ కలేరా అనేది మనకు ప్రీవియస్ బిట్లో అడిగారు, TS 2025లో. అలాగే టెట్లో అడిగినటువంటి ప్రీవియస్ బిట్టు. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. తర్వాత శుద్ధి ప్రక్రియ ఎట్లా ఉంటుంది, వాటర్ ఇప్పుడు అక్కడ చూపెట్టాను కదండి మీకు ఒక 4-5 స్టేజెస్, అవే ఇవి. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రాసెస్, శుద్ధి ప్రక్రియ ఎట్లా ఉంటుంది. ఫస్ట్ బార్ స్క్రీన్స్ అనేటివి ఉంటాయి, దాంట్లో రిమూవ్ లార్జ్ వేస్టేజ్ అంటే ఏంటిది, కట్టెలు, తర్వాత ఇంకా పెద్ద పెద్ద మనకు ఉంటాయి కదా వేస్టేజ్, ఏంటిది చెత్త చెదారం అంతా కూడా అక్కడనే రిమూవ్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ ఏంటిది, మనకు శాండ్ రిమూవల్ ట్యాంక్కి వచ్చేద్దాం. అక్కడ ఏం చేస్తానంటే, ఇప్పుడు ఫస్ట్ దాంట్లలో పెద్ద పెద్ద చెత్త అంతా తీసేసిరు వాటర్లో,
నెక్స్ట్ వాటర్ని ఎక్కడ తీసుకోపోతారు అంటే సెకండ్ స్టేజ్కి తీసుకోపోయినప్పుడు దాంట్లలో శాండ్ పెబల్స్ అంటే ఏంటిది ఇసుక, దాంట్లో ఉన్నటువంటి బండరాయిలు అంతా కూడా కిందికి వచ్చేస్తుంది. అంటే ఆ స్టేజ్లలో కిందికి వచ్చేస్తుంది. ఆ మిగిలిన వాటర్ని ఏడ తీసుకోపోతారు అంటే మళ్ళీ స్లడ్జ్ అనేటువంటి ఒక స్టేజ్లో తీసుకోపోతారు. అక్కడ తీసుకోపోయినప్పుడు దాంట్లో సాలిడ్స్ ఆర్ సెటిల్ ఎట్ బాటమ్ అండ్ రిమూవ్ బై ద స్క్రాపర్స్. ఏంటిది ఇక్కడ కూడా ఎట్లా ఉంటుందంటే ఆ సాలిడ్స్ ఇంకా మిగిలి ఉంటాయి కదా, అవన్నీ కూడా కింద ఉంటాయి. దాంట్లలో కొన్ని మనకు అవసరం లేనిటి స్క్రాపర్స్ తోటి తీసేస్తారు. ఓకేనా. వాటర్ సో క్లారిఫైడ్ వాటర్ వచ్చేస్తుంది కదా. వచ్చేసినాక దీంట్లలో ఆయిల్, గ్రీస్ అవన్నీ మీద తేలుతాయి కదా. తేలినప్పుడు ఏం చేస్తారంటే స్కిమ్మర్ తోటి తీసేస్తారు. ఓకేనా. 3 అయిపోయినాయి. నెక్స్ట్ నాలుగోది ఏంటిదంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ స్లడ్జ్ ఏదైతే ఉందో ట్రాన్స్ఫర్డ్ డీకంపోజ్డ్ బై ఎనరోబిక్ బ్యాక్టీరియా. ఇక్కడ మిగిలినటువంటి ఇక్కడికి వచ్చేస్తుంది కదా, దాన్ని అంతా కూడా ఒక బ్యాక్టీరియా అంటే డీకంపోజ్గా చేస్తారు. ఎందుకు చేస్తారంటే దాంట్లో ఉన్నటువంటి ఆ బయోగ్యాస్ని ఏం చేస్తారంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ కావడానికి ఉపయోగపడుతుంది. అంటే దానికి యూజ్ చేస్తున్నారు. ద బయోగ్యాస్ యూజ్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇంకా మిగిలినటువంటివి ఉంటాయి కదా, దాంట్లలో ఎయిర్ ఫిల్లింగ్ అనేది చేస్తారు. ఎందుకు ఎయిర్ ఫిల్లింగ్ చేస్తారంటే రిమూవ్ అన్వాంటెడ్ మెటీరియల్స్. ఏంటిది? రిమూవ్ అన్వాంటెడ్ మెటీరియల్స్ అండ్ గ్రో బ్యాక్టీరియా బై ఎయిర్ ఫిల్లింగ్. దాంట్లో ఇంకా బ్యాక్టీరియా అది పెరగడానికి ఎయిర్ ఫిల్లింగ్ అనేది చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే నెక్స్ట్ స్టేజ్లో చూద్దాం. 6th స్టేజ్లో ఆఫ్టర్ సెవరల్ హవర్స్ ద సస్పెండెడ్ మైక్రోబ్స్ సెటిల్ ఎట్ డౌన్. అంటే ఏంటిది? ఎట్ బాటమ్ ఆఫ్ ద ట్యాంక్ రిమూవ్ వాటర్ ఫ్రమ్ ద ట్యాంక్. ఏంటిది? మనకి ఇక్కడ చూసినట్లయితే అక్కడ మనకు బ్యాక్టీరియా అనేది గ్రోత్ అయింది కదా ఎయిర్ ఫిల్లింగ్లో, అవన్నీ కూడా మనకు బాటంలో వచ్చేస్తుంది. బాటంలో వచ్చేసినాక ఆ బ్యాక్టీరియాని ఏం చేస్తారంటే ఫర్టిలైజర్గా యూజ్ చేస్తారు. మిగిలినటువంటి వాటర్ని ఏం చేస్తారు? రిమూవ్ చేసేస్తారు. నెక్స్ట్ 7th స్టేజ్లో చూసినట్లయితే ద యాక్టివేటెడ్ స్లడ్జ్ ఈజ్ అబౌట్ 97% వాటర్ ఉంటుందట దాంట్లో. అంటే దాంట్లో మ్యాక్సిమం 97 వాటర్ అనేది ప్యూరిఫై అయిపోతుంది. ప్యూరిఫై అయిపోయిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి వేస్టేజ్ అనేది ఉంటుంది కదా, యూజ్ ఫర్టిలైజర్ యాజ్ వేస్ట్ అట. అంటే ఏంటిది? ఆ వేస్టేజ్ని మనం ఫర్టిలైజర్గా కూడా అంటే ఎరువుగా కూడా వాడుకోవచ్చు. వాడుకోవడానికి ముందు లేదా తర్వాత ఏం చేస్తారంటే క్లోరిన్ లేదా ఓజోన్ కెమికల్స్ని కలుపుతారు. ఎందుకు? అవి వాటిని ప్యూరిఫై చేసి గ్రౌండ్ వాటర్లో లేకపోతే రివర్లో ఏంటిది మిగిలినటువంటి ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ అనేది వాడేస్తారు మ్యాక్సిమం ఒక పార్ట్. చూడండి ఇంకా మిగులుతాయి కదా, దాన్ని ఏం చేస్తారంటే ఇక వాటర్లో గ్రౌండ్ వాటర్లో లేకపోతే రివర్లో లేకపోతే ఇంకో వేరే దాంట్లో మనము ఖచ్చితంగా దాన్ని రిలీజ్ చేయాల్సిందే. రిలీజ్ చేసేటప్పుడు అది ఏంటిది? అది ఆల్రెడీ కెమికల్, అది ఆల్రెడీ మనకు డేంజరస్ కాబట్టి దానికి ఓజోన్ కెమికల్ లేకపోతే క్లోరిన్ కెమికల్ యూజ్ చేస్తారు. యూజ్ చేసేసి దాన్ని ఏం చేస్తారు? వాటర్ రివర్లో కానీ గ్రౌండ్ వాటర్లో రిలీజ్ చేస్తారు. అప్పుడు మెల్లమెల్లగా ఏం చేస్తుంది? ఆ రివర్లో ఉన్నటువంటి ఆ ప్రాసెస్ని ఇది మెల్లగా ఏం చేస్తుంది? మిగిలినటువంటి ఆ పదార్థాలన్నీ కూడా డీకంపోజ్ అవుతాయి. అది కూడా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మనము ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే బయాలజికల్ ప్రాసెస్ అంటే ఏంటిది, ఫిజికల్ ప్రాసెస్ అంటే ఏంటిది, కెమికల్ ప్రాసెస్ అంటే ఏంటిదో చూద్దాం. ఎరేషన్ హెల్ప్స్ ఆర్గానిజమ్స్ టు గ్రో అండ్ బ్రేక్ డౌన్ వేస్టేజ్ మెటీరియల్ ఫాస్టర్. అంటే ఏంటిది? ఎరేషన్ అనేది మనకు ఆర్గానిజమ్స్ని చాలా తొందరగా గ్రో చేసి దాన్ని బ్రేక్ డౌన్ చేసేస్తుంది అన్నట్టు వేస్ట్ మెటీరియల్స్ని. దాన్ని మనం బయాలజికల్ ప్రాసెస్ అంటాం. మరి ఫిజికల్ ప్రాసెస్ అంటే ఏంటిది? ఇఫ్ ద ఫిల్టర్ లిక్విడ్ ఈజ్ నాట్ క్లియర్, ఫిల్టర్ ఈజ్ ఏ ఫ్యూ టైమ్స్ టిల్ యూ గెట్ క్లియర్ వాటర్. మనము ఏదైనా ఫిల్టరేషన్ అనేది చేస్తాం కదా మనం వాటర్ని, అది ఒక్కసారి రాకపోతే దాన్ని రిపీటెడ్ టైమ్స్ చేయాలి. ఎప్పుడు? మనకు క్లియర్ వాటర్ వచ్చేంత వరకు. ఓకేనా. నెక్స్ట్ మనకు కెమికల్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే యాడ్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ క్లోరిన్ టాబ్లెట్, మిక్స్ వెల్ అంటిల్ ద వాటర్ ఈస్ క్లియర్, లేబుల్ ద టెస్ట్ ట్యూబ్. ఏంటిది? క్లోరైనేటెడ్ అంటే ఏంటిది? ఇప్పుడే మనం నేర్చుకున్నాం కదా, క్లోరిన్ లేకపోతే ఓజోన్ ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ అంటే అవన్నీ కూడా కెమికల్ ప్రాసెస్ కింద వస్తాయి. మనం వాటర్లో వేసినట్లయితే దాన్ని మిక్స్ చేయాలి. దాంట్లో మనకు ఫ్రెష్ వాటర్ వచ్చేంత వరకు ఆ టెస్ట్ ట్యూబ్ అనేది క్లోరినేటెడ్ అవుతుంది అన్నట్టు. దాంట్లో మనకు మంచి వాటర్ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసినట్లయితే
ఆ మంచి వాటర్ అనేది మనకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఓజోన్ లేకపోతే క్లోరిన్ టాబ్లెట్స్ యూజ్ చేయాలి, అంటే ఇది కెమికల్ ప్రాసెస్. ఇక్కడ మనం ఫిజికల్ ప్రాసెస్. బయాలజికల్ ప్రాసెస్ ఏంటిది, మనకు ఎరేషన్ అంటే ఏంటిది, మనకు ఆల్రెడీ ఆ ప్రాసెస్ తెలుసు కదా మనకు. దాన్ని ఏం చేస్తుంది, అది మెల్లమెల్లగా చేస్తుంది అన్నట్టు. చేసిన తర్వాత అది బ్రేక్ డౌన్ వేస్టేజ్ అంతా కూడా మెల్లగా చేసిన తర్వాత మనకు ఫ్రెష్ వాటర్ అనేది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మనం ఇంకొక స్లైడ్ చూసినట్లయితే వాటర్ డిసీజెస్ అనేవి ఏంటి, డయేరియా వస్తుంది, మలేరియా వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది, కలేరియా వస్తుంది. ఇవన్నీ కూడా వాటర్కి అంటే నీటి వ్యాధులు అని మనం అనొచ్చు. తర్వాత టైప్స్ ఆఫ్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఏంటిది, ఓపెన్ టైప్ ఆఫ్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఏంటిది, రిలీజ్ ఇంటూ కెనాల్స్ ఆన్ ద బోత్ సైడ్స్ ఆఫ్ అవర్ స్ట్రీట్స్. మనం ఇప్పుడు దాదాపుగా ప్రతి అంటే వాడలో కానివ్వండి, స్ట్రీట్స్లో కానివ్వండి, విలేజెస్ సిటీస్లో కెనాల్స్ ఉంటాయి కదా సైడ్స్కి, అది ఓపెన్ అన్నట్టు, అది అందరికి కనబడుతుంది. ఓకేనా. అంటే నార్మల్గా మనం యూజ్ చేసేటువంటి ప్రతి ఒక్కటి కూడా దాంట్లో నుండి వెళ్ళి రివర్స్లలో లేకపోతే అంటే దగ్గర ఉన్నటువంటి పాండ్స్లలో కలుస్తాయి. క్లోజ్డ్ అంటే ఏంటిది, త్రో పైప్ లైన్స్ రన్నింగ్ అండర్ గ్రౌండ్. ఏంటిది, మనము కొన్ని ఏంటిది హాస్పిటల్స్ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, కొందరి ఇళ్లల్లో ఏం చేస్తారంటే వాళ్ళకు డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవచ్చు ఓపెన్, కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పొలాలలో డైరెక్ట్ రివర్స్లలో అట్లా చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి కింద అండర్ పైప్ లైన్ అనేది వాళ్ళు చేసుకుంటారు కదా, అది మనకు క్లోజ్డ్ డ్రైనేజ్ సిస్టమ్ అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఒక ఇంపార్టెంట్ ఉంది, ఏంటిది, వన సంరక్షణ సమితి అంటే ఏంటిది, మనకి ఇక్కడ ఇది మేదక్ జిల్లాలో నల్లవల్లి, ఏంటిది నల్ల వ్యాలీ అనేటువంటి ఒక విలేజ్. అది మనకు 1993లో 600 మెంబర్స్ తోటి ఇక్కడ వన సంరక్షణ సమితి అనేది ఫామ్ అయింది. తర్వాత మనకు వాళ్ళకు ఒక ఏంటిది దాదాపుగా 310.40 హెక్టార్స్, ఎకరాలు కాదు హెక్టార్స్, 1 హెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు 2.5 ఎకర్స్ కదా. కాబట్టి మీరు డివైడ్ చేసుకోండి ఎంత ఉంటుంది, దాదాపుగా 700+ ఉంటుంది ఎకరాలు. ఓకే. హ్యాస్ బీన్ అలాటెడ్ ఫ్రమ్ నల్ల వ్యాలీ ఫారెస్ట్ బ్లాక్ టు ద వివిఎస్ అంటే విఎస్ఎస్ మెంబర్స్. ఏంటిది, అక్కడ ఉన్నటువంటి ఒక సంరక్షణ సమితికి దాదాపుగా 310.40 హెక్టార్లు అనేటువంటి అడవిలో ఉన్నటువంటి ఒక బ్లాక్ని వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఇక్కడ విఎస్ఎస్ ఫామ్ కాకముందు వాళ్ళ యొక్క సోషో ఎకనామిక్ కండిషన్ అనేది చాలా బ్యాడ్గా అంటే మంచిగా లేకుండే, అది అయిపోయిన తర్వాత చాలా బాగుండే. మరి ఏంటిది వాళ్ళు చేసినటువంటి మార్పులు చేర్పులు ఏంటి అనేది చూద్దాం ఒక్కసారి. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు ఓన్లీ ఫెడ్ క్రాప్స్ అంటే ఏంటిది, మెట్ట పంటలు అనేటువంటివి వేశారు. ఏంటిది, జొన్న, కంది, పెసర, మొక్కజొన్న, వాటిని ఏమంటాం మనం ఇంగ్లీష్లో జోవార్, రెడ్ గ్రామ్, హార్స్ గ్రామ్, ఏంటిది మైస్, ఇవన్నీ కూడా వేయడం జరిగింది. మరి విఎస్ఎస్ మెంబర్స్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ సెవరల్ ఏంటిది ప్రికోలేషన్ ట్యాంక్స్, కాంటూర్ ట్రెంచెస్ టు హార్వెస్ట్ ద రెయిన్ వాటర్, చెక్ డ్యామ్స్ అండ్ రాక్ ఫిల్ డ్యామ్స్. ఏంటిది, ఇంకుడు గుంతలట, కాంటూర్ కందకాలట, తర్వాత చెక్ డ్యామ్లు, రాక్ ఫిల్ డ్యామ్లు, ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎందుకు, రెయిన్ వాటర్ అనేది దాన్ని హార్వెస్ట్ చేయడానికి, అంటే దాన్ని కాపాడుకొని దానికి మనకు ఒక పంటలను సరఫరా చేయడానికి దానికి ఒక సంబంధించినటువంటి ఒక ప్లాన్ వేసుకున్నారు అన్నట్టు. కాబట్టి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఇంకుడు గుంతలు కానివ్వండి, కాంటూర్ ట్రెంచెస్ అంటే ఏంటిది, ఈక్వల్గా ఉంటాయి కదా, ఇప్పుడు ఇట్లా ఉంటాయి అవి మనకు అరకు లోయలలో చూసినట్లయితే, ఇది నిండిన తర్వాతనే దీంట్లో పోతుంది, ఇది నిండిన తర్వాత దీంట్లో పోతుంది, ఇట్లా 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 ఈక్వల్గా పోతుంది అన్నట్టు. చెక్ డ్యామ్స్, తర్వాత రాక్ ఫిల్ డ్యామ్స్ అనేవి, ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళ యొక్క పంటలను, వాళ్ళ యొక్క ల్యాండ్ని అంతా కూడా ఫర్టైల్ చేయడం జరిగింది. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. మనం ఆల్రెడీ ఫ్రెష్ వాటర్ అనేది 1% ఉంది. తర్వాత క్లోరిన్ అనేది ఏం చేస్తుంది, కిల్ డిసీజ్ కాజింగ్ హార్మ్ఫుల్ ఆర్గానిజం ఇన్ ద వేస్ట్ వాటర్. ఓకేనా. ఇవన్నీ కూడా క్లోరిన్ అనేది మనం యూజ్ చేయాలి, అది టెట్ 2024లో అడిగిర్రు. ఓకే అండి, మీరు ఖచ్చితంగా మీకు ఒక మంచి నాలెడ్జ్ అనేది వచ్చింది. తర్వాత మీకు ఒక ఈజీ లెర్నింగ్ అనేది జరుగుతుంది అనేటువంటి మాకు నమ్మకం ఉంది. తర్వాత మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అట్లాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా పంపించండి మన ఛానల్ లింక్, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళకు కూడా ఏమాత్రమైనటువంటి 1% యూజ్ ఉన్నా కానీ మనకు సాయం చేసినట్టే. కాబట్టి థ్యాంక్ యూ అండి. ఇంకా మంచి కంటెంట్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, కింద నేను లింక్ ఇస్తాను, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.